రేపు గురు పౌర్ణమికి ఎవరైనా సరే గుడికి వెళ్ళాలనుకుంటే ముందుగా సాయిబాబా గుడికి కాదు మీరు వెళ్ళాల్సింది. సాయిబాబా గుడికి వెళ్ళండి, వెళ్ళొద్దని నేను అనడం లేదు. కానీ ముందుగా మీరు వెళ్ళాల్సిన గుడి దత్తాత్రేయ స్వామి గుడి కానీ, లేదంటే దక్షిణామూర్తి స్వామి వారి గుడికి కానీ, రాఘవేంద్ర స్వామి గుడికి కానీ, ఇటువంటి గుడిలకు వెళ్ళి తర్వాత సాయిబాబా గుడికి వెళ్ళడం విశేషం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము ఇప్పుడు దక్షిణామూర్తిని చెప్పుకుంటే మనం చెప్పుకుంటాం ఏమని, గురవే సర్వలోకానాం భిషజే భవ రోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అంటే అర్థం ఏంటి? అన్ని లోకాలకు గురువు నువ్వే, అన్ని రోగాలు తొలగించేవాడు నువ్వే, అన్ని విద్యలకు గురువు నువ్వే అని చెప్పుకుంటాం కదా. అంటే మన పిల్లలను కేవలం పొద్దున పూట మన ఇంట్లో గోడకు దక్షిణామూర్తి పటం ఉండడం ద్వారా పొద్దునే మన పిల్లలు ఆ మొహాన్ని చూడడం ద్వారా స్వామివారి మొహాన్ని వాళ్ళకు సర్వ విద్యలు సర్వ రోగాలు తొలగిపోయి సర్వ విద్యల అవపోషణ బట్టి అంత జరుగుతున్నప్పుడు మీరు గురు పౌర్ణమికి ఆ గురువు వద్దకు వెళ్ళి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఎంత విశేషం కలుగుతుందో మీరు ఊహించండి. తర్వాత దత్తాత్రేయుడు సాక్షాత్ త్రిమూర్తి స్వభావులు మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సాయిబాబాను కూడా దర్శనం చేసుకోండి. ముందుగా ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక వెళ్ళండి దయచేసి.